ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ల పైన చిన్న టాపిక్ ఏంటంటే ప్రజలకి ఫోటోగ్రాఫర్ అంటే అసలు ఫోటోగ్రాఫర్ అంటే వీడు ఫోటోగ్రాఫర్ అయినా అనే ఒపీనియనే లేదు. ఎందుకు అంటే కిరాణా సామాను పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, ప్రతి ఒక్క వస్తువు పెరిగినా ప్రజలు అడగరు, తీసుకుంటారు, సరుకులు కొంటారు. కానీ ఫోటో స్టూడియోకి వచ్చేంత మాత్రాన పాస్ ఫోటోలు 8 కాపీస్ 150 రూపాయలు అంటే 150 రూపాయల పక్క స్టూడియోలో 80 రూపాయలకు 4 ఇస్తున్నారు. ఆ పక్క స్టూడియోలో 60 రూపాయలకు 8 ఇస్తున్నారు. ఎక్కడ పోతుంది మనది అసలు ఫోటోగ్రఫీ యూనియన్ ఉంది ఓకే, కానీ యూనియన్ ఉంది చెప్పుకోవడానికి మాత్రమే తప్ప చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ భరోసా అంటారు, ఇంకేదేదో స్కీమ్స్ పెడుతురు మనకు జాయిన్ కమ్మని చెప్పి. ఉన్న పీపీఏ గ్రూప్నే సరిగ్గా చూసుకోవడానికి రావట్లేదు. అలాంటప్పుడు ఇంకా మిగతా ఎందుకండి? నేను చూసి జిరాక్స్ సెంటర్లలో పాస్ ఫోటోలు పెడుతురు 60కి 8, 50కి 8 అని చెప్పి ఫోటోలు తీసి మరీ మా యూనియన్లో పెట్టడం జరిగింది. అయినా ఎవరు స్పందించరు. అదే ఇప్పుడు ఒక కొత్త కెమెరా కొని ఇప్పుడు గ్రూప్లో పెట్టారు అనుకో, కంగ్రాట్స్ 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 తప్ప పెట్టిన సబ్జెక్ట్కి మాత్రం రిప్లై ఇయ్యరు. అలాంటప్పుడు ఎందుకు యూనియన్? నా అభిప్రాయం అది. ఎందుకు యూనియన్ చెప్పండి? అంతే కదా. యూనియన్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే వచ్చి సొల్యూషన్ చేయాలి. మీరు చేయట్లేరు కదా, అసలు మీరు పట్టించుకోవట్లేరు కదా. మరి పట్టించుకున్నప్పుడు ఎందుకు ఆ భరోసా ఈ భరోసా ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఎందుకు? అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ దానికి ఒక యూనియన్, మళ్ళీ ఒక సభ్యత్వం, అసలు ఫోటోగ్రాఫర్ అంటే ఒక్కరికన్నా వాల్యూ ఉందా? అసలు ఫోటోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ లాగా చూస్తున్నారు అసలు జనాలు? ఒక్కసారి ఆలోచించండి. మన వాల్యూ తెలియాలంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, మొత్తం ఫోటోగ్రాఫర్లు మొత్తం బంద్ చేసుకొని కూర్చుంటే వాళ్ళు ఎలా చేసుకుంటారండి మ్యారేజెస్? అవుతుందా అసలు? మనం లేనిది అవుతుందా? కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, దయచేసి. ఒక్కసారి పోతే ఒక సీజన్ పోతుందేమో అంతే, కానీ ఆ సీజన్ ఆపడం వల్ల మన ఫోటోగ్రాఫర్ అంటే ఏంటో ప్రజలకు తెలిసొస్తుంది. లేకపోతే మనం చీప్గానే చూస్తారు. ఒకడు ఫ్రేమ్కి వస్తాడు, 812 ఫ్రేమ్ అడుగుతాడు, 800 చెప్తాం, 900 చెప్తాం. పక్క స్టూడియోలో 500కే ఇస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పి దానికి? ఏం చెప్పాలండి? ఇంకేడుంది యూనియన్? చెప్పండి మీరే. నేను ఇది చాలా సందర్భాలలో మాట్లాడదాం అనుకుంటున్నా, కాకపోతే మా యూనియన్ వాళ్ళు మీటింగ్ పెట్టాక మాట్లాడలేకపోతున్నాం, కానీ అందుకే ఇలా మాట్లాడుతున్నాను. యూనియన్ ఉండి వేస్ట్ అండి నాకు తెలిసి. ఏదో సభ్యత్వం తీసుకున్నామా, ఐడి కార్డు ఉందా, అంతే. కానీ ఆడ ప్రాబ్లం అవుతుంది. ఆడ కిరాణా షాపులల్లో, జిరాక్స్ సెంటర్లల్లో పాస్ ఫోటోస్ ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి ఫోటో తీసి మరీ సెండ్ చేసిన గ్రూప్లో కూడా రెస్పాన్స్ లేదు. అసలు ఫోటోగ్రాఫర్ అంటేనే చీప్గా చూస్తారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఒకే ఒక్క సీజన్ మనం మొత్తం బంద్ చేసుకొని కూర్చున్నాం, ఫోటోగ్రాఫర్ మొత్తం బంద్ చేసుకొని కూర్చున్నాం. అప్పుడు మన వాల్యూ అంటే ఏంటో 100కి lakhs % తెలిసొస్తుంది. లేదు ఇలాగే ఉంటారంటారా, అది మన కర్మ. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.